పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఒక భవ్యమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న మనమందరం కూడా ఎన్నో జన్మల పుణ్యఫలంగా నేను భావిస్తున్నా. ఈరోజు కారణం ఏంటంటే ఒకటే దేశం, ఒకటే జాతి, ఒకటే ధర్మం, రామరాజ్యం. ఈ మాటలు వినడానికి చాలా బాగుంటాయి, చాలా భవ్యంగా, చాలా అందంగా, చాలా ఉత్సాహంగా ఉంటుంది మనకి. కానీ యావత్ భారత జాతి దిగ్భ్రాంతికి గురైనటువంటి రోజు మొన్న జరిగినటువంటి సంఘటన కాశ్మీర్లో. హిందువా కాదని చెప్పి చూసి మరి ఉగ్రవాదులు మన హిందుత్వం మీద దాడి చేస్తుంటే సాటి హిందువుగా మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, వ్యక్తిగత లాభాపేక్షలు, వ్యాపారాలు, వ్యామోహాలు, వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వీటితోటే మన జీవితం అయిపోతుంది. ధర్మస్థాపనకి కొంత సమయాన్ని కేటాయించినప్పటికీ దేశం కోసం ఆలోచించేటటువంటి పరిస్థితి ఈ రోజున ఎవరికీ లేదు. దేశం బాగుంటూనే మనం బాగుంటాం. ఇక్కడ అందరూ కూడా చదువుకున్నటువంటి మాతృమూర్తులే, మన పిల్లలు కూడా చదువుతున్నారు. ధర్మము దేశము మనిషికి రెండు కళ్ళు. ఇందులో ఏది లోపించినా కూడా ఇక్కడ మనుగడ సాధ్యం, కష్టసాధ్యం మనకి. అది మనకి కళ్ళకి కనిపిస్తోంది. కాశ్మీర్లో, బంగ్లాదేశ్లో, బెంగాల్లో, అస్సాంలో, మిజోరాంలో, నాగాలాండ్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడైతే పరధర్మానికి సంబంధించిన వ్యక్తుల యొక్క పాపులేషన్ పెరుగుతోందో, ఈ ధర్మ వ్యతిరేకుల సంఖ్య ఎక్కడైతే పెరుగుతోందో, ఈ దేశానికి, ధర్మానికి హాని చేయడానికి వెనకడుగు వేయకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నిలబడి ఉంది అంటే, సనాతన ధర్మం నిలబడి ఉందంటే మనలాంటి వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఈరోజు వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే కనుక సాధారణ హిందూ బుట్టు పెట్టుకుని ప్రయాణం చేసే పరిస్థితి లేదు. మన దేశంలో, మన రాష్ట్రంలో, అందాల కాశ్మీరంలో మనం వెళ్ళి చూడడానికి లేదు ఈ రోజున పరిస్థితి. మన దేశం, మన రాష్ట్రం ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఈరోజు చెప్పడానికి కూడా అలవి కాకుండా ఉంది. చాలామంది మాతృమూర్తులు టీవీలో చూస్తుంటారు జరుగుతున్న దుర్మార్గాల్ని. కానీ మనమేం చేయాలి? మన కర్తవ్యం ఏంటి? మన బాధ్యత ఏంటి? మన పిల్లలకి ఏమి చెప్పి మనం పెంచుతున్నాం? నేను బాగుంటే సరిపోతుందా? నా చుట్టుపక్కల వాళ్ళు కూడా జ్ఞానవంతులుగా, సంస్కారవంతులుగా ఉండాలా? నేను బాగుంటే సరిపోదు. నా పక్కన ఒక దుర్మార్గుడు నిలబడి ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే. ఈ దుర్మార్గుడిని మంచి మార్గంలో ప్రయాణించేటట్టు నేను చేయగలిగితే ఆ మేరకు నాకు ఆ తల్లి నాకు ఓర్పు ఇచ్చినట్టే లెక్క. ఇతని వల్ల నాకు ఎటువంటి హాని ఉండదు. కానీ ఈరోజు జరుగుతున్నది, కలుపు మొక్కల్ని మనం పెంచి పోషిస్తున్నాం. ఈ రోజున యావత్ భారతదేశంలో మన అమలాపురంలో కూడా ఉన్నారు, ఈవేళ మన ముక్కామంలో ఉన్నారు. ఈరోజు ఒళ్ళు గుబురు పొడిచేటటువంటి నిజాలు మీ ముందు చెప్పొచ్చు ఇప్పుడు నేను. కానీ కొంతమంది ఇబ్బంది పడతారు. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏ రూపంలో ప్రమాదం పొంచి ఉందో మనకి తెలియనటువంటి పరిస్థితిలో, అగమ్య గోచరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఈ రోజున ఎంతో ప్రశాంతక నిలయమైనటువంటి కోనసీమ అమలాపురం పట్టణంలో ఎప్పుడు బొగ్గుమంటుందో తెలియనటువంటి పరిస్థితి నిమురు గప్పిన నిప్పులా ఉంది. ఈ రోజున ఎక్కడో కాశ్మీర్ గురించి మనం మాట్లాడవలసిన పనిలా, ఎక్కడో వెస్ట్ బెంగాల్ దూరంగా ఉన్న దాని గురించి మాట్లాడాల్సిన పనిలా, ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తయారైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి ద్రోహే, దేశద్రోహి. ఇట్లాంటి దేశద్రోహుల మధ్యన మనం జీవిస్తున్నాం. ఇలాంటి సౌభాగ్యానికి నోచుకునేటువంటి మాతృమూర్తులు ఎందరో కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నారు మన రాష్ట్రాల్లో. ఇలాంటి పద్ధతులను ఆచరించడానికి గత ప్రభుత్వాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మంచి చట్టం తీసుకొచ్చిందండి. ఇలాంటి ఒక పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అంటే గనక డిఎస్పీ, ఎస్పీ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుని చేసుకోవాలట.
అది ఎవరికైనా తెలుసు అసలు? మతహింస నిరోధక బిల్లు ఆ చట్టం పేరు. దాంట్లో 130 కండిషన్స్ అప్లై పెట్టారు. దాంట్లో అదృష్టవశాత్తు మనం అందరూ పుణ్యాత్ములం కాబట్టి గత ప్రభుత్వంలో అది బిల్లు పాస్ కాలేదు కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి మనం బ్రతికి బట్టగట్టాం తప్ప ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి సౌభాగ్యానికి మనం వచ్చుకుని ఉండేవాళ్ళం కాదు. అంటే మనం ఓటు వేసి గెలిపించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు గెలిపించే పంపించేటటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈ రోజు మన సనాతన ధర్మం యొక్క క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఓటు బ్యాంకు రాజకీయాలు. సరిగ్గా అర్థం చేసుకోండి, నేను వివరాల్లోకి వెళ్ళడం లేదు. నరాల్లో ఉప్పొంగిపోతుంది. మాకైతే తిరుగుతుంటూ ఉంటాం కాబట్టి, అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చేస్తూ ఉంటాం కాబట్టి, చూస్తున్నాం కాబట్టి మీ మాటల్లో చెప్పలేనటువంటి భావాల్ని చెప్తున్నా. ఈ రోజున మన పల్లెల్లోనే మన దేవాలయాల చుట్టూనే మన మీద దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితులు దాపరించాయి ఈ రోజున మనకి. మాతృమూర్తులారా, మిమ్మల్ని అందరి పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. నేనైతే మనం చేయాల్సింది, మనకు ఏజ్ అయిపోయింది, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చింది. మనం ఒక సంస్కారవంతులుగా మనం తీర్చిదిద్దబడ్డాం. అది మనకి జన్మనిచ్చిన యొక్క తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం కారణంగా. ఇక్కడ కూర్చుని మీరు తిలకిస్తున్న వింటున్న పెద్దలందరూ కూడా. కానీ మన పిల్లలకి రేపు భవిష్యత్తులో ఆ రకమైనటువంటి సౌకర్యం ఉండేలా చేయాలంటే మనం కూడా కరుడుగట్టినటువంటి హిందూ తీవ్రవాదుల్లాగా ఉండాలి. ఈ సనాతన ధర్మానికి హాని జరిగినా గ్లాని జరిగినా గొంతెత్తి వెలుగెత్తి చాటే విధంగా, రోడ్డెక్కి దాన్ని నిరసన తెలిపే విధంగా మనం ఉండాలి. 26 మంది మన హిందూ బంధువులు పొట్టను పెట్టుకున్న ఉగ్రదాడి మన మధ్యలో తిరుగుతున్న టోపీ పెట్టుకున్న ముసల్మాన్లు చేశారని చెప్తే అంటే ఎవరు నమ్మడంలా. సాక్ష్యాధారాలతో బయటకు వస్తుంటే ముసల్మాన్ అంటే మళ్ళీ అదేదో భయం, పక్కనుండే ముస్లిం బాధపడతాడేమో, పక్కనుండే క్రైస్తవుడు అంటే గుర్తొచ్చింది. ప్రవీణ్ పగడాల్ గారు మనం చనిపోతే ఎంత రాద్ధాంతం చేశారో చూడండి ఒకసారి. ప్రతిదీ మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించడానికి ప్రయత్నం చేయాలని ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావన చేస్తున్నా తప్ప ఇంకో ఉద్దేశం కాదు నాకు. బయట జరుగుతున్న, సమాజంలో జరుగుతున్న విషయాల్ని అవగాహన చేసుకున్న మన పిల్లలకు బోధించేటటువంటి శక్తి మనకు ఉంది కాబట్టి అర్థం చేసుకోమని వేడుకుంటున్నా. ఒక ఫాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోతే హిందుత్వం మీద దాడి చేస్తారు యావత్తు క్రైస్తవ సమాజం. చూడండి వాళ్ళలో ఏ రకమైనటువంటి యూనిటీ ఉందో. మనలో లేనిది వాళ్ళలో ఉన్నది. ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత అన్నీ మామూలుగా సమస్యపోయినాయి. చిన్న అవకాశం ఇచ్చిన అవకాశాన్ని కల్పించుకునైనా సరే వాళ్ళ చొచ్చుకుని మన మీద ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళా ఇట్లాంటి హిందూ బంధువులు మనం కోల్పోకూడదని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకి, ఇటువంటి ఉగ్రవాదుల మోకలికి మన హైందవ సమాజం బలి కాకూడదు. కాబట్టి మనం కూడా చైతన్యవంతులుగా ఉండాలి. మన గ్రామంలోనూ, మన పేటలోనూ, మన వీధిలోనూ, మన దేవాలయం ఆధారంగా, మన కుటుంబం ఆధారంగా, మన పిల్లల ఆధారంగా, మన గురువుల ఆధారంగా కూడా ఈ ధర్మస్థాపనకి కంకణం కట్టి నిలబడాలి. పదే ధర్మం అంటున్నారు. ఏంటి ధర్మం? అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేయడానికి ఈ భారతదేశంలో పుట్టినటువంటి రాముడని తెలుసు, రామ జన్మభూమి ఇక్కడ ఉందని తెలుసు, రాముడు పుట్టుక గురించి అందరికీ తెలుసు. అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం అడిగింది ఆధారాలు. 500 సంవత్సరాలు పట్టింది ఆధారాలు సేకరించడానికి మన సుప్రీంకోర్టు. ఎంత దీనస్థితిలో ఉందో చూడండి, ఒకసారి ఆలోచించండి. మన రాజకీయ నాయకులు చేసినటువంటి చట్టాల వలన రేపు మన పరిస్థితి కూడా ఎట్లానే వస్తుంది. నేను నిన్న ఒక ఊర్లో చూశాను, రామాలయానికి ఆనుకుని ప్రక్కన హిందువుల వాట్లతో నెగ్గిన సర్పంచ్ గారు ఈ ఫాస్టర్ గారు ఇచ్చినటువంటి ముడుపులు తీసుకుని మీ అందరి దగ్గర తీసుకున్న దశభాగాన్ని నేను పట్టుకొచ్చి సర్పంచ్ గారికి ఇస్తే సర్పంచ్ గారు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు పక్కన చర్చి కట్టుకోమని.
అసలు చట్టం ఏం చెప్తుందో తెలియదు ఆ ప్రథమ పౌరుడికి. సనాతన ధర్మానికి విరోధిగా తయారయ్యాడు, డబ్బుకు ఆశపడి. ఇతను హిందువే, కానీ ఇతనికి ఆ పక్కన పాస్టర్ గారు ఇచ్చిన ముడుపు తీసుకుని అతను అలా మారిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి. మన మధ్యనే ఉన్నారు అట్లాంటి వ్యక్తులు. వాళ్ళని గమనించండి, వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయండి. మనం చైతన్యవంతులు కావాలా? సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మన కుటుంబం ఉండాలి. మన కుటుంబం సమాజానికి ఆదర్శంగా ఉండాలి. మన పిల్లల్లో స్వామి వివేకానంద, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణా ప్రతాప్ ఇట్లాంటి వ్యక్తుల యొక్క ప్రేరణతో వాళ్ళని పెంచాలి. భువనేశ్వరి దేవి మనలాంటి మాతృమూర్తే కదా, స్వామి వివేకానంద యొక్క తల్లి. మరి స్వామి వివేకానంద యావత్ ప్రపంచ దేశాల్లో కూడా చాటి చెప్పాడు ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని. ఒక తల్లి తీర్చిదిద్దింది స్వామి వివేకానందని. ఒక మాతృమూర్తి తయారు చేసింది స్వామి వివేకానందని. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో, రామాయణ ఇతిహాస గ్రంథాలతో పెంచి పెద్ద చేసింది. ఈవేళ సమాజానికి యువ సన్యాసి ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాల నలువైపులా తీసుకెళ్ళినటువంటి యువ సన్యాసి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క స్వామి వివేకానంద మాత్రమే. అట్లాంటి వ్యక్తులు తయారు చేయగలిగేటటువంటి మాతృమూర్తి గణమంతా ఇక్కడ ఉంది కదా. మన పిల్లల్లో అట్లాంటి ప్రేరణ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. అది మనకి కుదరకపోతే ఇట్లాంటి పెద్దలు, గురువులు వచ్చేటప్పుడు ఇట్లాంటి వాళ్ళ సాంగత్యంలో మనం వాళ్ళని పంపించి ఆ పిల్లల్ని మంచి సంస్కారవంతులుగా తయారు చేయడానికి మనం వంతుగా మన ప్రయత్నం చేయాలి. ఈరోజు 4-5 సంవత్సరాల నుంచి మీరు చూసారా లేదో, అనేక కార్యక్రమాలు, భవ్యమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కోలాటంతో పాటు ఎప్పుడే అనౌన్స్ చేశారు గురువు గారు, 5వ తారీఖున మన హిందూ సమ్మేళనం కింద ఒక సామాజిక ఆధ్యాత్మిక సమ్మేళనం కింద నేదురూరులో ఏర్పాటు చేశాము. కేవలం ఊరికినే కాదండి, అది మాటలు కూడా నాకు రావడం లేదు. ఇప్పుడు మన యొక్క ఐకమత్యాన్ని చాటడానికి ఒక చిన్న ప్రోగ్రాం అది టేకప్ చేశారు. అక్కడ ఒక చిన్న ప్రోగ్రాం భవిష్యత్తులో దాన్ని పెద్ద కార్యక్రమంగా రూపుదిద్దుకోవడానికి, ఏ రకమైనటువంటి వనరులు కావాలో తెలుసుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం. మనం వచ్చి ఇక్కడ రావడానికి, కూర్చుని సాయంత్రం వరకు ఉండడానికి ఇబ్బంది అయిపోతే అక్కడ ఏర్పాట్లు చేసేటటువంటి సంస్థకి ఎంత ఆర్థికంగా మనకి ఇబ్బంది ఉంటుంది. అంటే ఈ దేశంలో, ఈ సమాజంలో ఆర్థిక పరిపుష్టితి ఉంది. మనం వెళ్ళాలి, కార్యక్రమాలు చేయాలి. సహకరించేటటువంటి సద్భావన కలిగినటువంటి వాళ్ళు, మనస్సు కలిగినటువంటి సమాజంలో చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో చాలా మంది సహకరించారు ఈ కోలాటంలో. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగించేస్తా. ఎక్కడో కాశ్మీర్ విషయం నేను మాట్లాడడం బాగోలేదు, వెస్ట్ బెంగాల్ విషయం మాట్లాడడం బాగోలేదు. ఎక్కడో ఉంది, మాకెందుకు లేండి అండి. రేపొద్దున మన ముక్కావులో జరిగితే మనకు తెలుస్తోంది. ఇప్పుడు మనందరికీ ఇష్టమైనటువంటి దేవుడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఏం తెలుసంటే గుడికి వెళ్ళి ఒకసారి నమస్కారం పెడతాం, టెంకాయ కొడతాం, హోమంలో బొట్టు పెట్టుకుంటాం, నల్లబొట్టు వివిధని పెట్టేసుకుంటాం, వెళ్తాం, వచ్చేస్తాం, స్వామివారి భోజనం చేస్తాం, పూరి పులిహార పెరుగు చాలా బాగుంది, భవ్యంగా ఉంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి బాగా చెప్తాం, మధ్యలో టీ తాగాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మజ్జిగ తాగాం, డ్రింక్ తాగాం, అయిపోయింది, దర్శనం అయిపోయింది. స్వామి యొక్క దేవస్థానానికి సుమారుగా 3000 ఎకరాల స్థలం మన దాతలు ఇచ్చింది ఉంది. కొంత కాలగర్భంలో కలిసిపోయింది. మేము కళ్ళు తెరిచి మాకు వచ్చిన తర్వాత మా దృష్టికి వచ్చిన సమస్యను మేము టేకప్ చేస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో 40 ఎకరాలు మళ్ళీ తిరిగి స్వామికి దఖలుపడేలాగా చేశాం. ఇది కాదా మన చైతన్యం అంటే? దానికి ప్రధాన కారకుడు ఇక్కడ ఉండే, నా ప్రక్కన ఉండేటటువంటి దొమ్మేడు ప్రభాకర్. ఏంటో 40 ఎకరాలు గత 15 సంవత్సరాల ప్రభుత్వంలో అక్కడుండే గుర్రాలక్క గుడి వరకు ఉండే స్వామివారి గుడి దగ్గర నుంచి గుర్రాలక్క గుడి వరకు ఉండే మధ్య భాగంలో ఉండే ఆ 40 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని పూర్తిగా వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి అప్పుడుండేటటువంటి ప్రజాప్రతినిధి ఏక నిర్ణయంతో వ్యవహరించిన కారణంగా సంవత్సరంన్నర ఉద్యమం చేసిన తర్వాత మీలాంటి మాతృమూర్తులందరూ, అంతర్వేది, పల్లిపాలెం, అంతర్వేది అంతా కూడా
విపత్తున ఆ గ్రౌండ్లోకి వచ్చిన రోజున ప్రభుత్వం కళ్ళ తెరిచి, అధికారులు కళ్ళు తెరిచి, కలెక్టర్ గారి యొక్క పవర్స్తో తిరిగి మళ్ళీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి దగలపడేలాగా జరిగింది ఆ కార్యక్రమం. ఒక రోజులో అయ్యిందా? సంవత్సరంన్నర జరిగింది. ఈ మహానుభావుడు పుల్లేటిగూరులో కొన్ని వేల మందితో 108 యజ్ఞకుండాలతో పుల్లేటిగూరు హై స్కూల్లో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాడు ఈయన. స్వామి అనుగ్రహంతో జరిగినటువంటి కార్యక్రమాలు. అంతా దేవుడే చూసుకుంటాడంటే ఏమీ లేదు. మన ప్రయత్నం ఉండాలి, మన సంకల్పం ఉండాలి, మన శ్రద్ధ ఉండాలి, వ్యక్తిగత శ్రద్ధ ఉండాలి. ఈ సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి భారత పౌరులుగా మనం ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా ఈ దేశం గురించి, ధర్మం గురించి వాళ్ళకి క్షుణ్ణంగా తెలిసేటట్టు చేయవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఇట్లాంటి బాధ్యతలు గుర్తు చేయడానికే రేపు 5వ తారీఖుని జరిగేటటువంటి కార్యక్రమంలో ఒక నమూనా మాత్రమే ఈ సంవత్సరం చివరాంతానికి ఈ కోనసీమ జిల్లాలో ఉండేటటువంటి అన్ని భజన మండలను కలిపి ఒకే చోట, ఒకే వేదికపైకి తీసుకొచ్చేటటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడానికి నాంది పలికే కార్యక్రమమే రేపు సామాజిక ఆధ్యాత్మిక స్వామి సమ్మేళనం నేదురులో జరిగేది. సంబంధించినటువంటి వ్యక్తులు మన ధర్మం పైన ఏ రూపంలో దాడి చేస్తారో తెలియకుండా దాడి చేసి మన హైందవ సోదరుల్ని పొట్టన పెట్టుకుంటుంటే కళ్ళారా చూస్తూ ఉండిపోతున్నామే తప్ప ఏ రోజు ఏ క్షణము కూడా ఈ రోజు ముక్కావల వంతెన మీద ఎవరైనా కొవ్వొత్తులు ర్యాలీ చేశారా? నిరసన తెలిపారా? మన గ్రామంలో మన దేవాలయంలో దీపాలు వెలిగించి ఆ మహనీయులకి ఏదైనా నివాళులు అర్పించామా? ఎక్కడో ఎవడో పోయాడు, మనకెందుకులే. ఇలా అనుకుంటే రేపు మన వంతు కూడా వచ్చేస్తుంది.